చాలామంది ఇప్పుడు ఏదైతే ఈ హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి, లేకపోతే ఉన్న బ్లాక్లు క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనకి ఒకవేళ మీకున్న సాఫ్ట్ అయితే అక్కడ ఓన్లీ ఏంటంటే కొలెస్ట్రాల్తో ఏర్పడుతుంది. జనరల్గా యంగ్ పీపుల్ ఎవరికైనా బ్లాక్స్ ఉన్నాయంటే మోస్ట్లీ దే ఆర్ ఒకవేళ అప్పటి వరకు స్టాటిన్ వాడకపోయి ఉంటాయి, అవి ఖచ్చితంగా సాఫ్ట్ ప్లాక్ అయి ఉండదు. సాఫ్ట్ ప్లాక్ని మనం హెచ్డిఎల్ పెంచుకోవడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. హెచ్డిఎల్ పెంచుకోవడం ఎలా సార్ అని అడగచ్చు. హెచ్డిఎల్ పెంచుకోవాలంటే సింపుల్ అండి. కొబ్బరి నూనె మనకి డైలీ ఒక 30 ml తాగటం ద్వారా, 30 ml అంటే 30 ml ఒకేసారి తాగేయకండి, 10 ml ఈచ్ 3 times డైలీ తీసుకుంటే మీకు హెచ్డిఎల్ అలా పెరుగుతుంది. అవగాడో లేకపోతే ఇంకోటి ఇవన్నీ చాలా చెప్తారు, కానీ అంత ఎఫర్డబిలిటీ మన మిడిల్ క్లాస్కి ఉండదు. అవగాడోలు కొనుక్కొని తినే అంత బెస్ట్ అవైలబుల్ ఉన్న ఎకనామికల్ మనకి ఏదైనా ఉంది అంటే కోకోనట్ ఆయిల్ 30 ml. జనరల్గా ఏంటంటే కార్డియాలజిస్టులు ఈ మనకి కొబ్బరి నూనె సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి వద్దు అని చెప్తారు. యాజ్ పర్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ డిఫరెంట్ FDA కానీ ఏమి చెప్పినా కూడా వాళ్ళ గైడ్ లైన్స్ లో కూడా 10% ఆఫ్ యువర్ క్యాలరీస్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉండొచ్చు. అలౌబుల్ లిమిట్ అది 10%. అంటే మీకు 2000 క్యాలరీలు అనుకోండి, 2000 క్యాలరీలో 10% అంటే 200 క్యాలరీస్. 200 క్యాలరీస్ అంటే 9 క్యాలరీస్ వస్తుంది ఫ్యాట్ కి. 9 క్యాలరీస్ అంటే మీకు ఆల్మోస్ట్ 20 grams ఈజ్ అలౌడ్. సో అట్లీస్ట్ అలౌబుల్ లిమిట్ లో ఉన్నటువంటి 20 grams కోకోనట్ ఆయిల్ మీరు లాంగ్ టర్మ్ లో తీసుకోవడం ద్వారా మీకు హెచ్డిఎల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. విత్ ఇన్ ద లిమిట్ లోనే మీరు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. అది మీకు హెచ్డిఎల్ పెంచుకోవడం ద్వారా మీకు ఎల్డిఎల్ ఏదైతే మనకి ఆల్రెడీ ఎండోథీలియం మీద పేర్కొని ఉందో అది క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బట్ క్యాల్సిఫై అయిపోతే మటుకు హెచ్డిఎల్ పెంచుకున్నా కూడా క్యాల్సిఫై అయిపోయింది మటుకు కరగదు. ఓన్లీ సాఫ్ట్ ప్లాక్స్ మటుకు ఈ ద్వారా పెరుగుతాయి. వన్స్ మీరు స్టాటిన్ వాడుతూ ఉన్నారు అంటే ఎజ్యూమ్ దట్ మీకు ఆల్రెడీ విటమిన్ కే సింథసిస్ తగ్గిపోయింది కాబట్టి మీకు ఖచ్చితంగా అది క్యాల్సిఫై అయిపోయి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు జస్ట్ హెచ్డిఎల్ హై మెయింటైన్ చేసి ఫర్దర్గా మళ్ళీ కొత్త బ్లాక్ పెరగకుండా ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది, కానీ ఉన్న బ్లాక్ క్లియర్ అవ్వకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.